అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళిండు. ఢిల్లీలో సిడబ్ల్యూసి మీటింగ్లో పాల్గొన్నాడు. కాంగ్రెస్ హైకమాండ్తో రేవంత్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి లండన్కి వెళ్ళిండు. ఎప్పుడు పోయిండు? 20వ తారీఖు పొద్దుగాల తెల్లవారుజామున రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి లండన్కి పోయిండు. ప్రస్తుతం లండన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. లండన్లో రేవంత్ రెడ్డి విద్యా సంస్థలతోటి, వ్యాపారవేత్తలతోటి, కొన్ని కంపెనీలతోటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, హైదరాబాద్కు మల్టీనేషనల్ కంపెనీలు తేవడానికి, హైదరాబాద్కు పెట్టుబడులు తేవడానికి రేవంత్ రెడ్డి కొన్నిగా విదేశీ పర్యటన చేయడానికి రేవంత్ అన్న రెడీ అయిండు. దాదాపు 25 రోజుల పాటు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడికి పోదాం అనుకున్నాడు రేవంత్ అన్న తెలుసా? ఫస్ట్ ఏమో రేవంత్ అన్న లండన్ పోదాం అనుకున్నాడు. ఫస్ట్ బ్రిటన్ అంటే యూకే. ఫస్ట్ రేవంత్ అన్న లండన్ పోదాం అనుకున్నాడు. ఆ తర్వాత అమెరికా పోదాం అనుకున్నాడు, జర్మనీ పోదాం అనుకున్నాడు, చైనా పోదాం అనుకున్నాడు. ఈ 4 దగ్గరికి తిరుగుదాం అనుకున్నాడు అన్న. పోవడానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్కు పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, 1,00,000 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరించుకొని వస్తా, హైదరాబాద్లో చాలామందికి ఉద్యోగాలు రావాలి, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు రావాల్సిందే అని చెప్పి ఇక పెట్టుబడులు తేవడానికి, హైదరాబాద్ని మొత్తం మార్చడానికి, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు తేవడానికి రేవంత్ రెడ్డి ఇంకా విదేశీ పర్యటన చేద్దామనేటటువంటి ఆలోచనతో పోయిండు. ఇక కేంద్ర ప్రభుత్వం అనుమతి అడిగితే కేంద్ర ప్రభుత్వం కేవలం లండన్ పోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లండన్ నుండి అమెరికాకు పోవాలి. ఇప్పుడు లండన్లో దాదాపు 3-4 రోజుల పాటు పర్యటన ఉంటుంది. లండన్ నుండి రేవంత్ రెడ్డి మళ్ళీ అమెరికాకు పోవాలి. అమెరికా పోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తలేదు. కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్ ఇస్తలేదు. లేదు రేవంత్ రెడ్డి అమెరికా పోవడానికి వీల్లేదు, రేవంత్ రెడ్డి తిరిగి మళ్ళీ హైదరాబాద్కు రావాల్సిందే, రేవంత్ రెడ్డి కేవలం లండన్ పోవడానికి మాత్రమే వీలున్నది, అమెరికా పోవద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి లండన్ నుండి మళ్ళీ ఆయన నేరుగా హైదరాబాద్కు వచ్చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పోవాలి, జర్మనీ పోవాలి, చైనా పోవాలి. ఈ 3 టూర్లు రేవంత్ రెడ్డి ఇప్పుడు రద్దు చేసుకున్నాడు. సో 23వ తారీఖు అంటే ఇవాళ 21, ఎల్లుండి మళ్ళీ రేవంత్ రెడ్డి హైదరాబాద్కు బయలుదేరుతాడు. రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఏం చెప్తున్నాడు? కావాలనే కేంద్ర ప్రభుత్వం నన్ను అడ్డుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ రేవంత్ రెడ్డి హైదరాబాద్కు పెట్టుబడులు తెస్తాడో, ఎక్కడ రేవంత్ రెడ్డి హైదరాబాద్కి మల్టీనేషనల్ కంపెనీలు తెస్తాడో, రేవంత్ రెడ్డి కంపెనీలు తెస్తే రేవంత్ రెడ్డి ఫుల్ సక్సెస్ అవుతాడు, రేవంత్ రెడ్డి గొప్ప హీరో అవుతాడు, ఇంకా రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదిరించుకుంటే తెలంగాణ నంబర్ 1 అవుతుంది అని చెప్పి ఓర్చుకోలేక కావాలనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కావాలనే నన్ను టార్గెట్ చేసి అమెరికా పోవద్దని చెప్పి నన్ను ఆపిరు. ఇదంతా ఒక పొలిటికల్ స్కెచ్ అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే రియాలిటీ మాత్రం ఒక పెద్ద చర్చ వినబడుతున్నది. ఏం తెలుసా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? తెలంగాణలో సొంత కాంగ్రెస్ పార్టీ లీడర్ల పంచాయతీ నడుస్తున్నది. కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ, రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీ, రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి పంచాయతీ, రేవంత్ రెడ్డి మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి పంచాయతీ, రేవంత్ రెడ్డి వర్సెస్ అనిరుద్ రెడ్డి పంచాయతీ. ఈ పంచాయతీ కూడా మొత్తం రెడ్డిలకు సంబంధించినటువంటి పంచాయతీ అయిపోయింది. వాళ్ళకే పడతలేదు. రేవంత్ రెడ్డి వర్సెస్ ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 2-3 మంత్రుల పంచాయతీ కూడా అవుతున్నది. ఇన్ని పంచాయతీలు కాంగ్రెస్లో అవుతున్నది. ఓ వైపు కొండా సుష్మిత రేవంత్ రెడ్డి ప్లేస్లో వేరే ముఖ్యమంత్రి వస్తాడు, రేవంత్ రెడ్డికి ఇట్లనే వ్యవహరిస్తే షీల్డ్ కవర్లో వేరే పేరు వస్తుంది, రేవంత్ రెడ్డిని మార్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడానికి ఎవరు, రేవంత్ రెడ్డికి ఏం అర్హత ఉన్నది, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వాలి కదా, రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తెలంగాణలో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఆగమాగం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఆగమాగం ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రేవంత్ రెడ్డి పైన అగ్నేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంతో ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు కొండా సుష్మితకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిస్తే రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు? కేవలం 18 మంది వచ్చారు. 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వచ్చి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడడానికి. దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం 18 మంది మాత్రమే రేవంత్ రెడ్డికి పాజిటివ్ మాట్లాడారు. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎక్కడా కూడా
రేవంత్ రెడ్డికి పాజిటివ్ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు, రేవంత్ రెడ్డికి పాజిటివ్ కనబడలే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మంత్రుల సపోర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ ఉంటాడు, పొన్నం ప్రభాకర్ క్లోజ్, అడ్లూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ కదా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారు. మరి కొండా సుష్మితకు ఈ మంత్రులు ఎందుకో కౌంటర్ ఇవ్వలేదు, కొండా సురేఖకు వ్యతిరేకంగా మంత్రులు ఎందుకో మాట్లాడలేదు. కేవలం రేవంత్ రెడ్డి క్లోజ్ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడారు, మిగతా వాళ్ళు మొత్తం సైలెన్స్. తెలంగాణలో ఎంత పెద్ద పంచాయతీ, సొంత ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు. సొంత ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత ఘోరం. అయితే సోషల్ మీడియాలో వినబడుతున్న చర్చ ఏంది చెప్పనా ఇప్పుడు, అట్లనే మీడియా ఛానల్లో వినబడుతున్నటువంటి అంశం, చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న అంశం ఏంది తెలుసా, కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తే రేవంత్ రెడ్డి లండన్ నుండి వస్తలేడు, కేంద్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారని ఒక చర్చ నడుస్తున్నది. కాంగ్రెస్ అధిష్టానమే కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి పర్యటన రద్దు చేయించారనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికాకో లండన్కో పోయిండు అనుకో, ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ లేదు లేదు నువ్వు పోవద్దు అన్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది, హైకమాండే అడ్డుకున్నారు, హైకమాండే మేము పోతుంటే హైకమాండ్ మాకు పుల్లలు పెట్టిరు, హైకమాండే సొంత కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానమే లేదు లేదు రేవంత్ రెడ్డి పెట్టుబడులు లేవద్దు అని చెప్పి నా పైన కుట్రలు చేసిన రేపటి రోజు రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డిని అధిష్టానమే అడ్డుకున్నారంటే ఇబ్బంది అవుతుంది, కాబట్టి సొంత పార్టీ ఎట్లా అడ్డుకుంటుందనే ఆలోచనతోటి ఇదే కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి వేరే పర్యటన పోకుండా అడ్డించేటటువంటి కార్యక్రమం చేశారు అనేది ఒక పెద్ద చర్చ. ఇది కొంత వినబడుతున్న అంశం, ఇట్లా కూడా జరిగి ఉండొచ్చు అనేది వినబడుతున్న ఒక అంశం. మరి ఎందుకు రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అవుతున్నారంటే, తెలంగాణలో ఏం జరుగుతున్నది, తెలంగాణలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు మెగారెడ్డి ఏమో ఢిల్లీకి పోయిండు, మెగారెడ్డి ఢిల్లీకి పోయి చిన్నారెడ్డి పైన కంప్లైంట్ చేయడానికి పోయిండు. ఇప్పుడు కొండా సురేఖ రేపో మాపో ఆమె కూడా ఢిల్లీకి పోనీకి రెడీ అయింది, కొండా సుష్మిత కూడా ఢిల్లీ హైకమాండ్ దగ్గర పోయి తేల్చుకుంటా అని చెప్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమో కొండా సురేఖను తిడుతున్నారు, కొండా మురళిని తిడుతున్నారు, కొండా ఫ్యామిలీని తిడుతున్నారు, ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తెలంగాణలో ఇంత పెంట అవుతుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఆగమాగం అవుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పొట్టుపోటు తిట్టుకుంటుంటే, పొట్టుపోటు విమర్శలు చేసుకుంటుంటే, ఇవన్నీ గాలి కిడిచిపెట్టి రేవంత్ అన్న నేను చైనా పోతా, నేను జర్మనీ పోతా, లేకపోతే నేను ఢిల్లీ పోతా, నేను అమెరికా పోతా, నేను లండన్ పోతా అంటే ఎట్లా? ఉదిక్కు రాష్ట్రం అంతా ఆగమాగం అవుతుండే, రాజకీయ నాయకులు తిట్టుకుంటుంటే, రాజకీయ నాయకులు విమర్శలు చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డికి ఇవన్నీ పట్టకుండా టూర్లకు పోతా అంటే అవుతుందా? కాదు కదా. అందుకే కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని వెంటనే టూర్ గీర్ ఇప్పుడేం అవసరం లేదు, వెంటనే మీరు తెలంగాణకు వచ్చి అన్ని సెటరైట్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి చెప్పినట్టు టూర్ గీర్ అన్ని బంద్ చేసుకొని ఇమీడియట్లీ తెలంగాణకు రండి, ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచాయతీలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి, ఈ నడుస్తున్న పంచాయతీలు అన్నిటిని సార్ట్అవుట్ చేయండి, ఈ పంచాయతీలకు ఒక డెడ్ లైన్ అనేది ఉండాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పిరట. ఎంత ఘోరం అండి. లీడర్లు తిట్టుకుంటారు, లీడర్లు విమర్శలు చేసుకుంటారు. ఏం జరుగుతున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చూసి ప్రతిపక్ష పార్టీ నాయకులు నవ్వుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీని చూసి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సమరపడుతున్నారు, వాళ్ళకు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వాళ్ళే చక్కగా లేరు తిట్టుకొని. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుంది తెలుసా, కాంగ్రెసు రాబోతున్న ఎన్నికలలో ఓడిపోవడానికి మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఫైట్ చేసుకుంటారు అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. ఇది వాస్తవమేనేమో. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే కొంతమందికి నచ్చదు, వేరే వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే రేవంత్ రెడ్డికి నచ్చదు, కొంతమంది మంత్రులు ఉంటే కొంతమందికి నచ్చదు, మరి కొంతమంది ఉంటే ఇంకొకళ్ళకి నచ్చదు. మరి ఏంది, అందరికీ మంత్రి పదవులు రావాలంటే రావు కదా, అందరికీ ముఖ్యమంత్రి పదవులు రావాలంటే రావు కదా. కాంగ్రెస్లో ఇలా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చాలామంది కోరుకున్నారు, చాలామంది కష్టపడ్డారు. ఇలా ఈ పంచాయతీల వల్ల, ఈ గొడవల వల్ల ఏం సాధించారు? ఇప్పుడు ఇంకోటి, రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే 2034 దాకా నేనే సీఎం, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, నేనే కూర్చుంటా, నేనే ముఖ్యమంత్రి అవుతా. రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పేందంటే, తనకు తాను నేనే సీఎం అని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసుకోవడం ఫస్ట్ తప్పు. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు మంత్రులు అవుతారు, ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది డిసైడ్ చేసేది కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్ రెడ్డి డిసైడ్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఏమి ఉండదు, రైట్స్ ఏమి ఉన్నాయి. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఒక ఎంప్లాయీ లెక్క పెట్టుకుంటారు గంతే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంప్లాయీ లెక్క గంతే. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది రేవంత్ రెడ్డి చేయాల్సిందే. లేదు గట్ల కాదు గిట్ల కాదంటే రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నది మీరు విన్నారు కదా, కొండా సుష్మిత చెప్పిన మాటలు. రేవంత్ రెడ్డి ఏం కాంగ్రెస్ పార్టీ ఓనర్ కాదు, ఆయన పార్టీ ఏం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే కుదరదు అని చెప్పి కొండా సుష్మిత చెప్పింది.
రేవంత్ రెడ్డి గిట్లనే వ్యవహరిస్తే షీల్డ్ కవర్లో వేరే ముఖ్యమంత్రి పేరు వస్తుందని చెప్పి కూడా ఆమె హెచ్చరించింది. సో చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన అగ్నేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్ను నేనే ముఖ్యమంత్రి, నేనే సీఎం, నేనే బాస్ అని చెప్పి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డికి రైట్ లేదు. ఎందుకు రైట్ లేదు అంటున్నా అంటే, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పెట్టాలన్నా వద్దా అని డిసైడ్ చేసేది కాంగ్రెస్ అధిష్టానం. సిడబ్ల్యూసి డిసైడ్ చేస్తారు, ఏఐసిసి డిసైడ్ చేస్తారు. ఇక పెద్ద కమిటీ ఉంటుంది కాంగ్రెస్లో, ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్, ఎవరు మంచిగా పనిచేస్తారు ఎవరు పని చేయలేకపోతారు, ఎవరు పర్ఫార్మెన్స్ బాగున్నది ఏందనేది మొత్తం హైకమాండ్ డిసైడ్ చేస్తారు. ఓన్లీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, మంత్రులను ఎవరిని పెట్టాలనేది కూడా హైకమాండ్ డిసైడ్ చేస్తారు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలనేది హైకమాండ్ డిసైడ్ చేస్తారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న నిన్న ఓపెన్గా మాట్లాడిండు కదా, ఆయన ఓపెన్గా చెప్పిండు, రేవంత్ రెడ్డి పోయి పరకాల నియోజకవర్గంలో రేవూరు ప్రకాష్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేసిండు. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసేటటువంటి టికెట్ అది చెల్లదు, ఎవరికి వాళ్ళు టికెట్ అనౌన్స్ చేసుకుంటే కుదరదు, హైకమాండ్ డిసైడ్ చేస్తారు, సెంట్రల్ కమిటీ డిసైడ్ చేస్తారు, ఎలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తారు, అంతే తప్ప మేమే ఇష్టం అంటే కుదరదు. దీంట్లో నేను రేపు ఎమ్మెల్యే టికెట్ అప్లై చేసుకున్నా కూడా హైకమాండే డిసైడ్ చేయాలని పిసిసి అధ్యక్షుడు చెప్పిండు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి అర్థం కావాలా. రేవంత్ రెడ్డి ఏమంటుండు, రాజకీయ కోణంలో ఎక్కడా నేను ఎదుగుతానేమో అని చెప్పి, ఎక్కడ హైదరాబాద్కు పెట్టుబడులు వస్తాయేమో అని చెప్పి, ఇక్కడ హైదరాబాద్లో కంపెనీలు వస్తాయేమో అని చెప్పి కుట్రతోటి కేంద్ర ప్రభుత్వం కావాలనే నన్ను అడ్డుకుంటున్నారు, ఇదంతా ఒక పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ గేమ్, కావాలనే బీజేపీ నన్ను అడ్డుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో బీజేపీ పక్కన పెడితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అడ్డుకుంటురా లేదా అనేది పక్కన పెడితే, కాంగ్రెస్ అధిష్టానం కూడా వద్దంటురట. ఇప్పట్లో పర్యటన ఏమొద్దు, తర్వాత వెళ్ళండి, ఇప్పుడు మీరు ఇమీడియట్లీ తెలంగాణకు వచ్చేయండి, ఏమైనా ఉంటే మీరు తెలంగాణకు వచ్చినాక మాట్లాడుకోండి, తెలంగాణలో సెట్ చేసుకోండి, అన్ని ఎమ్మెల్యేల పంచాయతీ క్లియర్ చేసుకోండి, మంత్రుల పంచాయతీ క్లియర్ చేసుకోండి. ఈ పంచాయతీల వల్ల మీ గొడవల వల్ల రాబోతున్న ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతుందేమో అని భయమేస్తున్నది. రాబోతున్నటువంటి ఎన్నికలలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతారేమో అని చెప్పి భయమేస్తున్నది. దాదాపు ఒక 10-15 సంవత్సరాలు కాంగ్రెసే ఉంటుందేమో అనుకుంటే 2.5 సంవత్సరాలలోనే కాంగ్రెస్ని ఖతం చేసేసిర్రు, 2.5 సంవత్సరాల్లోనే ప్రభుత్వాన్ని మొత్తం ఆగం చేసేసిర్రు. ఇమీడియట్లీ మీరు ఉన్నటువంటి అన్ని అంశాలను తొలగించుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ సీరియస్గా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం కొంత వ్యతిరేకంగానే ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంతో ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన చాలా మంది లీడర్లు ఎందుకు వ్యతిరేకం మారుతున్నారు, కారణం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు, రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకోకపోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, రేవంత్ రెడ్డి ఎవరిని పెద్ద లెక్క చేయకపోవడం, ఏగాయన ఎమ్మెల్యే గాయన మంత్రి గాయనతో నాకేంది, నేను ఎట్లా చెప్తే అట్లా వినాలా, నేను ఏది చేస్తే అదే కరెక్టు, ఇట్లా రేవంత్ రెడ్డి వ్యవహరించేసరికి వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నాడు, రేవంత్ రెడ్డికి నచ్చిన వాళ్ళకి రేవంత్ రెడ్డి ఒక క్యాడర్ తయారు చేసుకుంటున్నాడు, ఒక టీంని తయారు చేసుకుంటున్నాడు. అది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చట్లేదు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అంతేందుకు పార్టీలు మారేటటువంటి, అంటే బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో తీసుకునేటప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు వద్దు అని, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా వద్దు అన్నారట. అన్న వినలే, లేదు గట్లెట్లుంటుందని అనుకున్నాడు, అందరు ఇలా అగ్నెస్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరి నాకు పాజిటివ్గా ప్రెస్ మీట్ పెట్టండి అంటే పట్టుమని 20-25 మంది రాలేదు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిల్చోవడానికి. అక్కడే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది కదా. సో రేవంత్ రెడ్డి లండన్ నుండి ఇప్పుడు ఇమీడియట్లీ హైదరాబాద్కి రాబోతున్నాడు, హైదరాబాద్కి రేవంత్ రెడ్డి రీచ్ కాబోతున్నాడు. సో రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ వీళ్ళు ముగ్గురు ఇమీడియట్లీ ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఉంటుందట. ఢిల్లీలో ఏఐసిసితో డిస్కస్ చేయబోతా ఉన్నారు, మాట్లాడబోతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి మాక్సిమం మరి ఢిల్లీకే వస్తాడో లేకపోతే డైరెక్ట్ హైదరాబాద్కి వస్తాడో, హైదరాబాద్ నుండి రేవంత్ రెడ్డి, పిసిసి, మీనాక్షి నటరాజన్ ముగ్గురు ఢిల్లీకి పోతారో, లేకపోతే ఢిల్లీలో రేవంత్ రెడ్డి అక్కడనే వెయిట్ చేసి ఇక్కడ నుండి పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇక కొంతమంది మంత్రులు వీళ్ళందరూ మరి ఢిల్లీకి పోతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ ఏదో జరగబోతుంది, ఏదో జరిగే అవకాశాలు అవుతున్నాయి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారా, లేకపోతే కొండా సురేఖ మంత్రి పదవిని తొలగిస్తారా, లేకపోతే ఇంకా 2-3 మంత్రులను తీసేసేటటువంటి అవకాశం ఉండొచ్చా అనేది తెలీదు. కానీ ఏదో అయితే పెద్ద సంచలనం జరగబోతున్నది త్వరలో, ఒక 5-10 డేస్లోనే, ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు, ఒక 5-6 రోజులలో కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖను తొలగిస్తారు, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని మార్చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఎక్కువ టైం ఏం లేదు, త్వరలోనే ఏదైనా జరగవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన టూర్ క్యాన్సిల్ అయింది, అమెరికా టూర్. రేవంత్ రెడ్డి మళ్ళీ లండన్ టు, ఇప్పుడు డైరెక్ట్ రేవంత్ రెడ్డి హైదరాబాద్కి రాబోతున్నాడు. వాస్తవానికి లండన్ నుండి రేవంత్ రెడ్డి అమెరికాకి వెళ్ళాలా, అమెరికా టు జర్మనీ,
జర్మనీయో ఎక్కడో, జర్మనీ లేకపోతే ఆ తర్వాత చైనాకి రేవంత్ రెడ్డి వెళ్లాల్సింది ఉండే. విద్యా సంస్థలతో యూనివర్సిటీలతో డిస్కస్ చేసి సో ఇక్కడ ఏ విధంగా ఉండాలా, ఎడ్యుకేషన్ ఏందనేది, తర్వాత ఏఐకి సంబంధించిన టెక్నాలజీ ఏ విధంగా ఉండాలా, కంపెనీలు ఏ విధంగా పెట్టాలా, ఇక్కడ హైదరాబాద్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయాలనేది రేవంత్ రెడ్డి మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి, అన్ని తెలుసుకోవడానికి, టెక్నాలజీని హైదరాబాద్లో కూడా ఉపయోగించడానికి, హైదరాబాద్లో ఉద్యోగాలు రావడానికి, కంపెనీలు పెట్టడానికి రకరకాల రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేసిండు. ఆ ప్రయత్నాలలో భాగంగానే మరి రేవంత్ రెడ్డి పోయిండు, కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు, కేంద్ర ప్రభుత్వం నిరాకరించారు. ఎందుకో కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అమెరికా పోవడానికి వద్దని చెప్పారు, టూర్ క్యాన్సిల్ చేసిరు కేంద్ర ప్రభుత్వం. సో రేవంత్ రెడ్డి మళ్ళీ రిటర్న్ అవుతుండని ఒక చర్చ. రెండోదేమో లేదు కాంగ్రెస్ అధిష్టానమే కేంద్ర ప్రభుత్వంతో క్యాన్సిల్ చేయించారు అనేది ఇంకో పెద్ద రెండో అంశం. కాదు కాంగ్రెస్ అధిష్టానమే రేవంత్ రెడ్డితో మీరు రిటర్న్ వచ్చేయండి తెలంగాణకి, తెలంగాణలో పరిస్థితి బాగాలేదు, రాజకీయాలు అంతా ఆగమాగం ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళే తన్నుకునే పరిస్థితి ఉన్నది, మీరు ఇమీడియట్లీ వచ్చేయండి అని చెప్పి వ్యతిరేకం ఉన్నది, ఆగమాగం ఉన్నది, రండి ఇమీడియట్లీ అని హైకమాండే రేవంత్ రెడ్డికి చెప్పి మళ్ళీ పిలిపిస్తా ఉన్నారు అనేది మూడో అంశం. రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి రాజకీయాలలో. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి సంబంధించిన టూర్ క్లోజ్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్కి రావాలి, అన్ని వ్యవహారాలు రేవంత్ రెడ్డి చూసుకోవాలి. హైదరాబాద్కి వచ్చినాక ఇమీడియట్లీ ఢిల్లీ హైకమాండ్తో మళ్ళీ మీటింగ్ జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.